ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము 8వ అధ్యాయము. మొత్తము 12వ స్కందంలోని 7వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 8వ అధ్యాయములో దేవతల విజయ గర్వము, అగ్ని వాయువులు గడ్డిపోచను దహించటానికి కదిలించటానికి అసమర్థులవటము, ఇంద్రునకు భగవతి ఉమ దర్శన భాగ్యము కలిగించడము, అతనికి ఆ దేవి జ్ఞానోపదేశము మనం తెలుసుకుంటాము. జనమేజయుడు అడుగుతున్నాడు, సకల శాస్త్రములందు శ్రేష్ఠుడవైన భగవాన్, నీకు తెలియని ధర్మరహస్యమేదీ లేదు. అందరూ శక్తిని ఉపాసించుట అత్యవసరము అని శాస్త్రములు ప్రకటించాయి. అయినప్పటికీ ప్రజలు వివిధ దేవతలను ఎందుకు ఆరాధిస్తున్నారు? బ్రాహ్మణోత్తమ, దీనికి కారణమేమిటి? ఈ విషయమును కృపాయత్త చిత్తులై నాకు చెప్పండి. ఇదేగాక మునుపు మీరు మణిద్వీప మహత్యమును చర్చించి ఉన్నారు. దేవి యొక్క ఆ పరమ ఉత్తమ స్థానము ఎట్లా ఉంటుందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అనగా నేను నీ భక్తుడను. నాకు ఈ విషయములనన్నింటినీ దయతో చెప్పండి. సూతుడు చెప్తున్నాడు, మునివరులారా, మహారాజగు జనమేజయునిపై మాటలు విని భగవంతుడైన వేదవ్యాసుడు ఇట్లా చెప్పటము ప్రారంభించాడు. వ్యాసమహర్షి చెప్తున్నాడు, రాజా, నీవు ఎంతో మంచి ప్రశ్న అడిగావు. ప్రస్తుత సమయానికి ఇది ఎంతో ఉపయోగకరమైన విషయము. వాస్తవమునకు నీవు ఎంతో ధీశాలివి. వేదముల యందు శ్రద్ధ గలవాడవుగా గోచరిస్తున్నావు. మహారాజా, ఇది పూర్వకాలము నాటి విషయము. మదగర్వితులైన దైత్యులు దేవతలతో యుద్ధము చేయడం ప్రారంభించారు. ఎంతో ఆశ్చర్యకరమైన ఆ యుద్ధము 100 సంవత్సరములు జరిగింది. వివిధ శస్త్ర ప్రహారములు, రకరకములైన మాయలు చిత్రాతి చిత్రముగా ప్రయోగించబడుతున్నాయి. జగత్తునకు ప్రళయపు ఘడియలు సమీపించిన అనునట్లుగా ఆ దేవ దైత్య యుద్ధము తలపిస్తూ ఉన్నది. అప్పుడు భగవతి పరాశక్తి కృప వలన ఆ సంగ్రామమునందు దేవతల ద్వారా దానవులు పరాజితులైనారు. వారు భూలోకమును స్వర్గలోకమును వదిలి పాతాళమునకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవతల సంతోషానికి హద్దులు లేవు. దానికి తోడు మోహముతో విజయమదముతో కన్ను మిన్ను కానరాక వారు తమ పరాక్రమమును పరస్పరము పొగుడుకుంటూ ఉన్నారు. వారు ఇట్లా పొగుడుకుంటున్నారు, ఆహా, మాకు విజయము లభించింది. ఇది సర్వోత్తమమైన మా మహిమ వలననే జరిగింది. పరాక్రమహీనులు మూర్ఘులైన దైత్యులెక్కడా? సృష్టి స్థితి సంహారము చేయు కీర్తిమంతులమైన దేవతలము మేమెక్కడా? మా ఎదుట పామరులైన దైత్యుల లెక్క ఏమున్నది? పరాశక్తి ప్రభావము తెలుసుకోలేక ఆ సమయమున దేవతలను మోహము కప్పివేసింది. అప్పుడు ఆ దేవతలను అనుగ్రహించటానికి దయామయి అయిన భగవతి జగదంబ యక్షిణి రూపమున ప్రకటితమయ్యింది. కోట్ల కొలది సూర్యుల ప్రకాశమునకు సమానముగా ఆమె శ్రీ విగ్రహము దేదీప్యమానమై ఉన్నది. కోట్ల కొలది చంద్రుల వంటి చల్లదనము ఆ దేవియందు ఉన్నది. కోట్ల కొలది విద్యుత్ లతలతో సమానముగా తేజరిల్లు ఆ జనని శ్రీ విగ్రహము హస్తచరణ ఇంద్రియాది రహితమై ఉన్నది. ఇంతకు ముందెప్పుడు చూడని ఆ పరమసుందర తేజస్సును చూసి దేవతల ఆశ్చర్యమునకు హద్దులు లేవు. ఇది ఏమిటి, ఇది ఏమిటి అని వారు పరస్పరము చెప్పుకోసాగారు. ఇది దేవతల చేష్టలా లేక బలిష్టములైన మాయయా? దేవతలకు ఆశ్చర్యమును కలిగించు మాయ అయినచో దీనినెవ్వరు రచించారు? ఈ విధముగా ఆలోచిస్తూ తమ ఉత్తమ విచారములను పరస్పరము చెప్పుకుంటున్నారు. నీవు ఎవరివని ఈ యక్షుని వద్దకు వెళ్ళి అడుగుట సమంజసమని వారు నిర్ణయించుకున్నారు. అతని బలాబలములు ఎరిగిన తరువాతనే ఏదైనా చెయ్యవచ్చు. ఈ విధముగా నిశ్చితముగా ఆలోచించి దేవరాజగు ఇంద్రుడు అగ్నిని రావించి పలికాడు, అగ్నిదేవా, నీవు మేము చెప్పినట్లుగా
అక్కడకు వెళ్ళి ఆ యక్షకుడెవరో తెలుసుకునే ప్రయత్నము చెయ్యి. ఇంద్రుని నోటి నుండి పరాక్రమముతో కూడిన మాటలు విని అగ్నిదేవుడు వెంటనే అక్కడ నుండి లేచి ఆ యక్షుని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు యక్షుడు అగ్నిని అడిగాడు, అయ్యా, నీవెవరివి? నీ యందు ఎట్టి పరాక్రమమున్నది? ఇదంతా నాకు చెప్పు అన్నాడు. అప్పుడు అగ్ని ఇలా పలికింది, నేను అగ్నిదేవుడను, నేను జాతవేదుడను కూడా. అఖిల విశ్వమును భస్మము చేయి శక్తి నా యందు ఉన్నది. అగ్నిదేవుడు ఈ విధముగా పలుకగా పరమ తేజస్వి అయిన యక్షుడు అతని ఎదుట ఒక గడ్డిపోచను ఉంచి పలికాడు, నీ యందు సమస్త విశ్వమును భస్మము చేయు శక్తి ఉన్నచో నీవి తృణమును కాల్చుము. అప్పుడు అగ్నిదేవుడు తన శక్తినంతా వినియోగించి ఆ గడ్డిపోచను కాల్చటానికి ప్రయత్నించాడు. కానీ దానిని దహించలేకపోయాడు. అందులకు సిగ్గుపడుతూ తిరిగి దేవతల చెంతకు వెళ్ళిపోయాడు. వారు అడుగగా అగ్ని అక్కడ జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఇంకా దేవతలారా, మనలను మనము సర్వేశ్వరులము అని అనుకుంటున్నాము. మన ఈ అభిమానమంతా కూడా వ్యర్థము. అప్పుడు ఇంద్రుడు వాయుదేవుని పిలిచి అడిగాడు, వాయుదేవా, నీతోనే ఈ జగత్తంతా ముడిపడి ఉన్నది. నీ ఉనికి వలననే ఈ జగత్తంతా చేష్టలను కలిగి మనగలుగుతున్నది. నీవు ప్రాణరూపుడవై సకల ప్రాణుల శరీరములను సమస్త శక్తులను సంతరింపచేస్తుంటావు. ఈ యక్షుడెవరో వెళ్ళి తెలుసుకొని రమ్మని దేవేంద్రుడు చెప్పాడు. పరమ తేజస్వి అయిన యక్షుని గురించి తెలుసుకోవటానికి నీవు తప్ప ఇంకెవ్వరూ సమర్థులు కారు. ఇంద్రుడు తన గణములను గౌరవమును మెచ్చుకొనుచు పలికిన పలుకులను విని వాయుదేవునిలో కలిగిన అభిమానమునకు అంతము లేదు. అతడు వెంటనే యక్షుని సమీపించాడు. వాయుదేవుని చూసి యక్షుడు సుమధుర వచనములతో ఇట్లా పలికాడు, నీవెవరివి? నీలో ఎట్టి శక్తి ఉన్నది? నా ఎదుట ఈ విషయమునంతా దయచేసి ఉన్నది ఉన్నట్లు చెప్పు. యక్షుని మాటలు విని అభిమానధనుడై వాయుదేవుడు ఇలా పలికాడు, నేను మాతరిశ్వుడను. ప్రజలు వాయుదేవుడు అని కూడా నన్ను పిలుస్తారు. అందరినీ నడుపుతూ సమస్తమును గ్రహించు అపారమైన శక్తి నా యందు ఉన్నది. నా చేష్ట వలననే సమస్త జగత్తునందలి అన్ని విధములైన కార్యకలాపములు జరుగుతాయి. వాయుదేవుని మాటలను విని పరమ తేజస్వి అయిన యక్షుడు అతనితో అంటున్నాడు, నీ ఎదుట ఈ గడ్డిపోచ పడి ఉన్నది. దీనిని నీ ఇచ్ఛానుసారముగా కదిలింపలేకపోతే అభిమానమును విడిచిపెట్టి సిగ్గుతో ఇంద్రుని వద్దకు తిరిగి వెళ్ళిపో. యక్షుని మాటలు విని పవనదేవుడు తన సర్వశక్తులను ఒడ్డి ఆ గడ్డిపోచను ఎగురుగొట్టడానికి ప్రయత్నించాడు. ఎగురుగొట్టుట అట్లుండగా దానిని ఒక కొంచెమైనా కూడా కదిలించలేకపోయాడు. అప్పుడతడు లజ్జితుడై అభిమానమును పరిత్యజించి దేవతల వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ అతడు గర్వమును దురభిమానమును పటాపంచలు చేయు విషయములన్నీ వారికి వినిపించి ఈ విధంగా పలికాడు, మనము యక్షుని గురించి తెలుసుకొనుటలో అసమర్థులమైనాము. ఈ అభిమాన గర్వము వ్యర్థము. దీనితో మనము పొరపాటు పడ్డాము. ఈ యక్షుడు ఎంతో అలౌకికుడుగా కనిపిస్తున్నాడు. ఇతని తేజము సహింపరానిది. అప్పుడు సకల దేవతలు ఇంద్రునితో ఇట్లా అన్నారు, దేవేంద్ర, నీవు మా అందరికీ ప్రభువు. అందువలన యక్షునికి సంబంధించిన విషయమునంతా తెలుసుకోవటానికి నీవే ప్రయత్నింపుము. ఆ మాటలు విని ఇంద్రుడు అభిమానధనుడై యక్షుని చెంతకు వెళ్ళాడు. అతను సమీపించగానే తేజస్సంపన్నుడైన ఆ యక్షుడు అదే క్షణమున అంతర్ధానుడయ్యాడు. అప్పుడు దేవరాజుకు ఇంద్రుని మనస్సులో కలిగిన లజ్జకు అంతు లేకుండా ఉన్నది. యక్షుడు తనతో మాట్లాడలేదు. దీని వలన ఇంద్రునకు ఆత్మగ్లాని కలిగింది. అతడు ఇట్లా ఆలోచించాడు, నేనిప్పుడు దేవతల చెంతకు తిరిగి వెళ్ళలేను. నేను అక్కడకు వెళ్ళినచో వారి ఎదుట నా బలహీనతను ప్రకటించుకొనుటయే అవుతుంది.
ఇట్లు అనేక విధములుగా ఆలోచించి తరువాత దేవరాజగు ఇంద్రుడు తన అభిమానమును విడనాడి ఆ పరమదైవమును శరణుజొచ్చాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: సహస్రాక్ష, నీవు మాయాబీజమును ధ్యానింపుము, అప్పుడే నీకు సుఖము కలుగగలదు. ఇంద్రుడు పరాత్పరయైన మాయాబీజమును జపింప ప్రారంభించాడు. కళ్ళు మూసుకొని దేవిని ధ్యానిస్తూ నిరాహారుడై దేవిని ఆరాధించసాగాడు. దేవతల విజయగర్వము గురించి ఇంకా జనమేజయునికి వ్యాసుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.